హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా తోటకూర ఉల్లికారం అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లోకి బాగుంటుంది అండ్ ఈవెన్ రోటీస్ లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ తోటకూర ఉల్లికారం చేయడానికైతే ఫస్ట్ తోటకూరను అయితే ఒక 3 కట్టలను అయితే నేను తీసుకోనండి. తీసేసుకొని ఫస్ట్ లోపల గడ్డి అలాంటివి ఉంటాయండి ఆకుకూరల్లో. సో ఫస్ట్ అవన్నీ తీసేసుకొని జస్ట్ తోటకూర వరకు అయితే తీసుకొని మంచిగా అయితే వాష్ చేసేసుకొని ఒక పక్కన అయితే ఒక 10 మినిట్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే వాష్ చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ పసర స్మెల్ లేకుండా ఉంటుంది తోటకూర అనేది. సో ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, తోటకూరను అయితే మొత్తం ఇలా డివైడ్ చేసేసుకున్నాను. ఏమైనా గడ్డి అలాంటివి ఏమైనా తీసేసుకొని వాష్ చేసుకొని డ్రైన్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. తోటకూరలో చాలా వరకు ఎక్కువ గడ్డే ఉంటుందండి. ఆ గడ్డి వేస్తే మళ్ళీ చేదొచ్చేస్తుంది ఫ్రై అనేది. సో చూసుకోండి. సో ఆకుకూరలో వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. సో చూసారు కదండి, ఇప్పుడు నేను తీసుకున్న ఆకుకూరలకి అంటే 3 కట్టలకి ఒక 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి, మీడియం సైజ్ది. పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3 తీసేసుకోండి సరిపోతుంది. పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకొని మీకు గనక ఎక్కువ దాంట్లోనే కావాలి చిన్న ఉల్లిపాయ రెబ్బలు అయితే వేసుకున్నానండి. ఒక 15 రెబ్బలు, చిన్న సైజ్ పాయ అంతా పడుతుందండి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. ఇప్పుడు దాంట్లో ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి చిన్న స్పూన్తో. ఆకుకూరలకి ఎక్కువ కారం పట్టదండి, సో చూసుకొని వేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు. దాంట్లోనే 1/2 టీ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. ఇప్పుడు అక్కడే ఒక టీ స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మొత్తం అయితే కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా అయితే అసలు మిక్సీ పట్టేసుకోకండి. అలా చూపించినట్టు కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి, కొంచెం పొలుగ్గా. చూడండి అలా ఉండాలి. ఉల్లిపాయ మనకి చిన్న ఉల్లిపాయలు కొంచెం అలా తగిలేటట్టు ఉండాలండి. మీకు నచ్చినట్టయితే అక్కడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి మిక్సీ తిప్పేటప్పుడు లైట్గా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండి పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి బాగా మగ్గాలి కదా ఆకుకూర అనేది. ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయిందండి. దాంట్లో ఒక 3 స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. పోపు దినుసులు మీ ఆప్షనల్ అండి. మీకు కావాలనుకుంటే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. ఇవన్నీ వద్దు అనుకుంటే జస్ట్ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే అన్ని వేసుకుంటానండి. ఎప్పుడు ఏ రెసిపీ చేసినా నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి. ఇప్పుడు పోపు దినుసులు కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి, ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది. చూసారండి, పోపు దినుసులు అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో జస్ట్ ఒక 2 pinches ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఈ తోటకూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఒక్క పించ్ అయినా వేసుకోండి, ఫ్లేవర్ నచ్చితే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకోసారి. బట్ ఇంగువ ఫ్లేవరే చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి ఆకుకూరకి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసారండి, ఇంగువ కూడా మంచిగా అలా ఆయిల్లో అయితే ఒక 2 seconds ఫ్రై చేసేసాను. అండ్ తాలింపు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు దాంట్లోనే కరేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా తాలింపులో కరేపాకు డైరెక్ట్ గా అలానే వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ పడుతుంది ఆయిల్ కి. కరేపాకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. ఇప్పుడు దాంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పదార్థం ఉంది కదండి, అది వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ వేసిన తర్వాత. ఎందుకంటే ఉల్లిపాయలో నీరు ఊరుతుంది కదా, సో నీరు ఊరుతుంది కాబట్టి స్లోగా నీరు ఊరి మనకి వేగితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఉల్లికారానికి. చూడండి మొత్తం అయితే వేసేసాను. అలా ఉల్లికారం మొత్తం వేసేసిన తర్వాత దాంట్లో ఒక చిన్న సైజ్ టమాటా అయితే ఇక్కడ కట్ చేసేసుకొని వేసుకోండి. టమాటా వేసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆకుకూరకి. ఇలా టమాటా వేసుకోవడం వల్ల ఖచ్చితంగా అయితే వేసుకోండి, ఎవరు స్కిప్ చేయొద్దు టమాటా అనేది. టమాటా కూడా వేసిన తర్వాత మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉల్లికారం ఏంటి టమాటా అనేది మంచిగా మగ్గిపోవాలి. మగ్గటం కోసం అయితే ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే లైట్గా పైకి ఆయిల్ రిలీజ్ అవుతుంది. చూడండి అండ్ టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. ఇంకా ఫస్ట్ ఒకటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే మనకి ఉల్లికారం అనేది దగ్గర పడింది. చూడండి దగ్గర పడి పైకి లైట్గా ఆయిల్ వచ్చేసింది. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర అనేది వేసేసుకోవడమే అండి. అలా చూసారు కదా, మరీ సన్నగా కట్ చేసుకున్న అవసరం లేదండి, ఇలా మాదిరిగా కట్ చేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మగ్గిపోతుంది కదా మనకు ఆకుకూర అనేది. చూడండి ఈ ఆకుకూరల్లో రకరకాలు ఉంటాయండి. పెరుగు తోటకూర అంటారు, కొయ్య తోటకూర అంటారు, అలా రకరకాల తోటకూరలు ఉంటాయి. బట్ ఏది వేసుకున్న ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం పెరుగు తోటకూర వేసుకున్నాను, నేను కొంచెం ఏమో నార్మల్ తోటకూర అయితే వేసుకున్నాను అండి. 2 మిక్స్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ ఏమో నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్స్ వస్తాయండి కర్రీస్ కన్నా ఫ్రైస్ కన్నా. కల్లుప్పే వాడటానికి ట్రై చేయండి, తక్కువ ఉప్పు కూడా పడుతుంది. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 minutes అయితే ఉడికించుకోండి. 5 minutes కి మనకి పైకి ఇలా వాటర్ వస్తుంది చూడండి ఆకుకూర నుంచి. అలా వాటర్ వచ్చేసి సైడ్స్ ఆయిల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి.
ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక 10 మినిట్స్కి అయితే మూత తీసి చూస్తే మనకి సైడ్స్ ఆయిల్ వచ్చింది చూడండి. ఆయిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. మళ్ళీ ఎక్కువ వేపకండి, ఎక్కువ వేపితే తోటకూర అనేది మళ్ళీ చేదొస్తుందంటే ఈ మధ్య నాకు తెలిసింది. అలా అయితే ఫ్రై చేసేసుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ తోటకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. వేడివేడి అన్నంలోకి తోటకూర ఉల్లికారం వేసుకొని తింటే ఎంత బాగుందో తెలుసా అండి. చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంది. మేము నైట్ చపాతీలోకి తిన్నాము. ఒక్కసారి అయితే నేను చేసినట్టు ఇలా తోటకూర ఉల్లికారం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఆకుకూరలు నచ్చని వాళ్ళకి ఇలా ఉల్లికారం వేసి చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్